ఏపీ సీఎం చంద్రబాబు పక్కా ప్లాన్తో తనపై ఉన్న కేసులు కొట్టివేయించేసుకుంటున్నారు. సిఐడిని జేబు సంస్థగా మార్చుకుని మరి తనపై ఉన్న ఫైబర్ నెట్, లిక్కర్ కేసులను క్లోజ్ చేయించుకున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. సిఐడి వేసిన పిటిషన్తో ఏసీబీ కోర్టు చంద్రబాబుపై ఉన్న కేసులను కొట్టివేసింది. అయితే దీనిపై మళ్లీ థర్డ్ పార్టీలు కోర్టులో పిటిషన్ వేశాయి. ఇవాళ ఏసీబీ కోర్టులో జడశ్రవణ్ వాదనలు వినిపించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, ఇటు సిట్ కానీ సిఐడి అధికారులు తమకు తగ్గట్టుగా విచారణలు చేసి ఈ కేసులు కొట్టేయించుకుంటున్నారు అన్నట్ట ఒక వాదన వినిపిస్తోంది. దీనికి సంబంధించి ఇటు అడ్వకేట్లు కూడా ఒక పిల్ దాఖలు చేసినట్టుగా కూడా తెలుస్తోంది. మరి ఎలా ఉండబోతోంది కేసు విచారణ? ఇక మున్ముందు మీ దగ్గర ఎటువంటి సమాచారం ఉంది అశోక్? చాలా దారుణమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఈ దేశంలో ఎప్పుడు ఎక్కడ కనీ విని ఎరగలేదు ఇలాంటి వ్యవస్థ. ఎందుకంటే 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు ప్రభుత్వం హయాంలో అనేక కుంభకోణాలు జరిగినాయి. స్కిల్ కుంభకోణం కానీ, లిక్కర్ కానీ, ఇసుక కానీ, అలానే ఫైబర్ నెట్, అలానే ఇన్నర్ రింగ్ రోడ్డు, వీటన్నిటిపైన కేసులు కూడా నమోదైనవి తర్వాత వచ్చిన గవర్నమెంట్లో, లాస్ట్ గవర్నమెంట్లో. అయితే ఇప్పుడు తాజాగా చంద్రబాబు తనపైన నమోదైన కేసులను ఒక పథకం ప్రకారం కొట్టివేయించుకుంటున్నారు. గతంలో సిఐడి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసింది. ఈ కేసులకు సంబంధించి పక్కా ఆధారాలను కూడా కోర్టులో ప్రవేశపెట్టింది. కానీ చంద్రబాబు అధికారంలోకి రాగానే ఈ 18 నెలల్లోనే సిఐడిని తనకు అనుకూలంగా ఏర్పాటు చేసుకుని తనకు అనుకూలమైన అధికారులను ఏర్పాటు చేసుకున్న ఆరోపణలు ఉన్నాయి. ఒక పథకం ప్రకారం పూర్తిగా ఈ కేసులో ఏదైతే లిక్కర్ కేసులోనూ అలానే ఫైబర్ నెట్ కేసులో సిఐడిఏ చాలా స్పష్టంగా కోర్టుకి చెప్పింది ఈ కేసును విచారించాల్సిన అవసరం లేదని. అయితే ఈ కేసులో ఫిర్యాదులు ఎవరైతే ఉన్నారో, ఫిర్యాదుదారుడు వాసుదేవరెడ్డి కానీ, మసూదర్ రెడ్డి కానీ, వాళ్ళని కూడా కోర్టు అడిగింది. వాళ్ళు కూడా పూర్తిగా వాళ్ళు ప్రభుత్వ కబంధ హస్తాల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా విచారించాల్సిన అవసరం లేదని చెప్పడంతో పూర్తిగా ఈ 2 కేసులను ఏసీబీ కోర్టు కొట్టేయడం జరిగింది. అయితే దేశంలో ఏ ముఖ్యమంత్రి తనపైన నమోదైన కేసులను అధికారంలోకి వచ్చిన తర్వాత సిఐడిని అడ్డం పెట్టుకుని రూపుమాపు చేసుకోవడానికి ప్రయత్నించిన ముఖ్యమంత్రి ఎవరూ లేరు. ఒక చంద్రబాబు అని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అయితే ఈ కేసులు 2 క్లోజ్ చేయడంపై పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో చర్చ జరుగుతుంది. థర్డ్ పార్టీ ఈ సవాల్ను, ఈ కేసులను కొట్టివేయడానికి సవాల్ చేస్తూ మళ్లీ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానికి సంబంధించి ఈ రోజు వాదనలు జరుగుతున్నాయి. అయితే ఏ ముఖ్యమంత్రి దేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత కానీ, స్వతంత్రం వచ్చిన తర్వాత తనపైన నమోదైన కేసులను తాను అధికారంలోకి రాగానే అధికారాన్ని అడ్డం పెట్టుకుని కొట్టివేయించుకుని నా ముఖ్యమంత్రి ఎవరూ లేరని కూడా పెద్ద ఎత్తున ప్రచారం, చర్చ అయితే జరుగుతోంది. కార్తీక్.